ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు స్టూడియోలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనం 3 అంశాలపైన డిస్కస్ చేయబోతున్నాము. నెంబర్ 1, డైవర్షన్ హైడ్రామా. హైడ్రా పేరుతో కూల్చివేతలు అనేది కేవలం ఒక డ్రామా మాత్రమే. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు, ప్రజా సమస్యల పరిష్కారం కాకుండా వాళ్ళ దృష్టి మరల్చేందుకే ఇటువంటి కూల్చివేతలు జరుగుతున్నాయనే అభిప్రాయం అనేది ఒకటి వ్యక్తమవుతుంది. దాంతోపాటుగా అసలు హైడ్రా చట్టబద్ధమైన, నిజంగా ఈ హైడ్రాకి చట్టం చేశారా, చట్టం అనేది వర్తిస్తుందా, వర్తిస్తే ఎక్కడి దాకా వర్తిస్తుంది, ఎప్పటిదాకా వస్తుంది, దాని యొక్క అధికారాలు ఏంటి అనేటువంటి చర్చ జరుగుతుంది. ముమ్మాటికి ఇది హైడ్రా రాజ్యాంగ ఉల్లంఘన అనేది నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదొకటి. తర్వాత రెండో అంశం తీసుకుంటే వాల్మీకి ఉత్సు, కర్ణాటకలో జరిగినటువంటి వాల్మీకి స్కామ్ ఉత్సు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మెడకు చుట్టుకుంటుంది. అక్కడ తీగలాగితే ఆ డొంకంతా ఇక్కడ తెలంగాణ కీలక కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో కదులుతుందనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఒక వీడియో ద్వారా కూడా ఆయన వెల్లడించారు. సో దీనిపైన నిజంగా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి డబ్బులు ఏ ఖాతాల్లో ఎంత డబ్బులు జమ అయినాయి, దాంట్లో ముఖ్యంగా V6 బిజినెస్ యజమాని అనేది కూడా దాంట్లో మెన్షన్ చేశారు. సో ఆ యజమాని ఎవరు అనేది సరే అందరికీ తెలిసిన విషయమే, బట్ ఆ యజమాని ఎవరు, ఏంటి, ఎన్ని లావాదేవీలు జరిగినాయి అనేది బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు మూడొక అంశం తీసుకుంటే రుణమాఫీకి సంబంధించి అసలు భరోసా లేని వ్యవసాయం. ఇప్పటిదాకా రుణమాఫీ జరిగింది అరకొర మాత్రమే, దానికి తోడు రైతు భరోసా అందలేదు. వ్యవసాయం అనేది ఎట్లా ముందుకు సాగాలి, రైతు మళ్ళీ వాళ్ళ అప్పుల పాలవుతున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. సో ఇప్పటిదాకా చేసినటువంటి ఆ అరకొర రుణమాఫీనే రైతు భరోసాగా భావించాలా, అదే అర్థం కాని పరిస్థితిలో వాళ్ళ తెలంగాణ రైతు ఉన్నాడు. ఎస్ నరసింహారెడ్డి గారు, హైడ్రా పేరుతో కూల్చివేతలు జరుగుతున్నాయి. సరే, నిజంగా అక్రమాలు జరిగితే అక్రమ నిర్మాణాలు డెఫినెట్గా కూల్చివేయాల్సిందే, దాంట్లో ఎటువంటి సెకండ్ ఒపీనియన్ లేదు. కానీ కేవలం ఒక ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే ఈ హైడ్రా పేరుతో హైడ్రామా జరుగుతుందనేది నిన్న హరీష్ రావు గారు మాట్లాడారు. దాంతోపాటుగా నిజంగా హైడ్రా చట్టబద్ధత ఎంత అన్నటువంటి చర్చ కూడా ఇవాళ జరుగుతుంది. 2 నిమిషాలు మీరు అడిగినాయి. హైడ్రా చట్టబద్ధత పక్కన పెడతాం. ఫస్ట్ ఈ హైడ్రా అనేది ఎందుకు పెట్టినారు, దీని సంగతి ఏందనేది హరీష్ రావు గారు క్లియర్గా చెప్పినారు. మేము హైడ్రాకు వ్యతిరేకం కాదు మా పార్టీ అని వారు స్పష్టంగా చెప్పినారు. అంటే చెరువులో ఎవరైనా కానీ చెరువు దీంట్లో బఫర్ జోన్ కాకుండా FTL కానీ బఫర్ జోన్లో కానీ ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని ఎప్పటి నుంచో చట్టం ఉంది. చెరువుకు సంబంధించి మీరు FTLలో చేయొద్దు, ప్రతి చెరువుకు ఒక బఫర్ జోన్ ఒకటి నిర్ణయిస్తారు. అది 100 మీటర్లు కావచ్చు, 1000 కిలోమీటర్లు కావచ్చు, 500 మీటర్లు కావచ్చు. నిర్ణయించిన బఫర్ జోన్లో కానీ FTL రాళ్ల లోపు కానీ మీరు ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు. ఇది చట్టం, ఇరిగేషన్ చట్టం క్లియర్గా చెప్తున్న చట్టం ఏంటంటే ఇది. దీన్ని తొలగిస్తామని చెప్పి మీరు హైడ్రా మొదలు పెట్టినారు. FTLలో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి, తొలగిస్తాము మేము అని ఒక హైడ్రా మొదలు పెట్టినారు. ఇది దానికోసమే ఉపయోగిస్తే ఎవరికి అభ్యంతరం లేదు. మా పార్టీ కూడా హైడ్రాకు వ్యతిరేకంగా, దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. మేము మా పార్టీ హైడ్రాకు వ్యతిరేకం కాదని హరీష్ రావు గారు మా సీనియర్ నాయకులు నేను చెప్పినారు, మాజీ మంత్రి. దేనికి వ్యతిరేకం మరి మేము అంటే హైడ్రాను ముందు పెట్టుకొని హైడ్రా పేరుతోని రాజకీయ కక్షలకు దాన్ని ఉపయోగించుకోవటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అపోజిషన్ పార్టీని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను రావాలని చెప్పి, కాంగ్రెస్ పార్టీలకు రావాలని చెప్పి నువ్వేదైతే అధిష్టానానికి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చినారో, మీ అధిష్టానం ఎమ్మెల్యేలను చేర్చుకోవట్లేదనే ఒత్తిడికి దీన్ని ఉపయోగించుకోవటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు జరిగిన మరి రాజశేఖర్ కానీ పల్లా రాజశేఖరెడ్డిది కానీ కేటీఆర్ గారు క్లియర్గా చెప్పినారు మొన్న, అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చేయండి, నాకు ఫామ్ హౌస్ లేదు, ఎవరి ఉన్నా కానీ కూల్చేయండి నన్ను. నిన్న రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు, గీతాసారం అదే, కృష్ణుడు అదే చెప్తున్నారు. కృష్ణుడి ప్రకారం మీరు కూల్చేయి, నీ పొంగులేటి 10 సంవత్సరాల 10 ఎకరాలలో ఉన్న ఫామ్ హౌస్ ఫస్ట్ కూల్చేయి రేవంత్ రెడ్డి. నువ్వు చెప్పింది నిజమని నమ్ముతారు ప్రజలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్మునికున్న 10 ఎకరాల ఫామ్ హౌస్ FTL బఫర్ జోన్లో ఉంది, కూల్చేయి మొదలు. నీ బుల్డోజర్లు అక్కడికి పోవాలి. సామాన్య ప్రజలు అపార్ట్మెంట్లు కొనుక్కొని, మధ్యతరగతి పీపుల్ అపార్ట్మెంట్ కొనుక్కుంటే విచ్చలు విడిగా ఇవ్వాలి, ఎలాంటి నోటీసులు లేకుండా అనుమతులు ఉన్న అపార్ట్మెంట్ కూడా కూల్చేస్తున్నాడు. ఇది డ్రామా కాదని మేము అడుగుతున్నాం. వెంకటస్వామి ఫామ్ హౌస్ కూల్చి ఫస్ట్ నువ్వు పోయి, పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ గురించి ఒప్పుకుంటాం మీ హైడ్రా నిజాయితీగా పనిచేస్తుందని. ఇంకా అనేక మందికి ఆ కేవీపీది కూల్చి ఫస్ట్ నువ్వు పోయి, నీకు ఆ దమ్ముందా అని అడుగుతున్నా నేను ఈ వేదికగా. కాంగ్రెస్ నాయకులకున్న ఫామ్ హౌజులు FTLలో బఫర్ జోన్లో ఉన్న లిస్టు నీ దగ్గర ఉందంటున్నావు కదా, ఫస్ట్ అవి కూల్చమని మేము డిమాండ్ చేస్తున్నాం. కూల్చి నువ్వు మొదలుపెట్టు, నీ చిత్తశుద్ధిని ఒప్పుకుంటాం మేము. సో అవి మాత్రం ముట్టుకోరు మీరు, నోటీసులు ఇవ్వరు, బుల్డోజర్లు వేసుకొని ఇష్టం వచ్చినట్టు తీసుకుపోయి ఇవ్వాలా
రాజ్యాంగ వ్యతిరేకమా, రాజ్యాంగ అతీత శక్తి ఉన్న హైడ్రా? పరిపాలనకు లోబడి ఉండదా? రాజ్యాంగానికి లోబడి ఉండదా? చట్టాలకు లోబడి ఉండదా హైడ్రా? దాని మీద ఉంటుందా హైడ్రా? ఏమన్నా ఏం చిత్తశుద్ధి ఉందని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. ఎవరో అనుమతులు ఇచ్చిన దాన్ని కొనుక్కుంటే అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఏం చూస్తారు రాజేష్ గారు? టీడీపీసీ అనుమతి ఉందా, జిహెచ్ఎంసీ అనుమతి ఉందా? అనుమతి చూస్తాడు. ఇరిగేషన్ క్లియరెన్స్ పోయి అధికారులను జైల్లో పెట్టు. ఫస్ట్ ఎవరెవరు ఇచ్చారో వాళ్ళని జైల్లో పెట్టు. కొనుక్కున్నాను ఆ మధ్యతరగతి పీపుల్ని హార్డర్ని మనీ వాళ్ళు కష్టపడి కొనుక్కున్న వాళ్ళు ఇవ్వాలి. నువ్వు సామాన్యుల మీద పోయి 58, 59 జీవో ప్రకారం కట్టుకుని ఇలా కూడా కూలుస్తున్నారు మీరు. ఏం చిత్తశుద్ధి ఉందని నేను అడుగుతున్నా. నేను పట్నమైందాడు కూల్చు, ఫస్ట్ నువ్వు పోయి కేవీపీది కూల్చు. నమ్ముతాం, నిజంగా ప్రజలు కూడా నమ్ముతారు నువ్వు చేసే చిత్తశుద్ధి ఉందని. వాళ్ళు ఏమో ముట్టుకోవు, వాళ్ళ దగ్గరికి నీ బుల్డోజర్లు పోవు. కాబట్టి ప్రజలు గమనించాలి. మీరు ఏవైనా కానీ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలు కూల్చండి ఖచ్చితంగానే మేము అడుగుతున్నాం. కానీ రాజకీయ కక్షల కోసం కొంతమందిని సెలెక్ట్ చేసి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేల, విద్యా సంస్థల మీద, మెడికల్ కాలేజీల మీద లేని బఫర్ జోన్లో ఉన్నాయని ఒకటి క్రియేట్ చేసి సోషల్ మీడియాలలో పంపించి ఉంటే కూల్చమని స్పష్టంగా చెప్పినాం. ఏం నీ చిత్తశుద్ధి మరి? ఇన్ని రోజుల నుంచి 18 కూల్చివేతలు, 26 ఏదో రాసినావు, లెక్కను తెచ్చుకున్నావు నువ్వు. 18 ఏమో చెప్పినావు కదా. దాంట్లో మీ వాళ్ళు ఎవరు లేవెందుకు మరి? దాంట్లో ఇప్పుడు ఒత్తిళ్లకు పేరు లేదు. అదే మాట్లాడుతున్నా, ఒత్తిళ్లకు తలొగ్గం ఎవరిని వదలమని చెప్తున్నారు. సో మీరు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నీ దొంగ మాటలని బంద్ చేసాయి, ఈ అబద్ధాలు బంద్ చేసాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాను, దొంగ పని చేసినావు. ఇంతవరకు 1,00,000 మంది రైతులకు ఇవాళ రుణమాఫీ జరగకుండా అడ్డగోలుగా పనులు వదిలిపెట్టి, వ్యవసాయం పనులు వదిలిపెట్టి ఇలా బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఇచ్చినావు. రోడ్లు ఎక్కించినావు రైతులు. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఎన్నడూ రైతు వ్యవసాయం చేసుకోవాలి, ఇంటికి రావాలి, పెరుగన్నందిని పండుకోవాలనుకున్నాడు. ఆ పని చేసినాడు. ఏం చేసినవి అలా? ఏం అంటే ఏంది? డైవర్షన్ పాలిటిక్స్. విషయాన్ని పరిష్కరించలేడు, దాని పట్ల అడ్రస్ చేయలేడు. వరుస క్రమం మీరు ఆలోచించిన రాజేష్ గారు ఏం జరుగుతుంది? బియ్యం స్కామ్ బయటపడ్డది, ఉత్తమ్ కుమార్ సివిల్ సప్లైస్ దాంట్లో. బీఆర్ఎస్ నాయకులందరూ ప్రెస్ మీట్ పెట్టి ఎండగట్టేసినారు, క్లియర్గా ఆధారాలు లెక్కలతో సహా ఇచ్చినారు. ఏం చేసిండి? ఇది పోయి దీనికి సంబంధించి ఒకటి మళ్ళీ ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్. బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తుందని ఒకరోజు, ఇంకోటి 26 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతుండ్రు, బీఆర్ఎస్ పని కథమని ఒక లీక్ వదులుతాడు. అదే డైవర్షన్. ఈ ఇష్యూ పక్క పోతుంది. దాని తర్వాత ఫ్లై యాష్ కుంభకోణం జరిగింది పొన్నం ప్రభాకర్ గారిది. దాని మీద రాగానే ఇంకొక డైవర్షన్, దీంట్లో పోతుండని కేసీఆర్ ఇదవుతుండు, కేటీఆర్ అదవుతుందని ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇంకొకటి జరిగింది కుంభకోణం, ఏది మద్యం కుంభకోణం అని సోమ్ డిస్టిలరీకి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు బయట పెట్టినారు, దానికి ఇచ్చిన దానికి సంబంధించి రాగానే ఇంకొకటి డైవర్షన్. ఏం లేదు తెలంగాణ రాష్ట్రంలో. అది ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసం హైడ్రా ఉపయోగించుకుంటున్నావా? నిజంగా నీకు చిత్తశుద్ధే ఉంటే తెలంగాణలో ఉన్న చెరువులను, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులను రక్షించాలనే చిత్తశుద్ధి జయమే నీకుంటే, ప్రభుత్వానికి ఉంటే, నేను చెప్పిన పేర్లు, మీరు రాసిన పేర్లన్నింటినీ ఫస్ట్ బుల్డోజర్లు. నిన్న గూగుల్ మ్యాప్ ఒకటి బాగా సర్క్యులేట్ అయింది. సకలం చెరువులో ఓవైసీ విద్యా సంస్థలు, ప్రాథమిక విద్యా సంస్థలు ఉన్నాయి. నెక్స్ట్ మరి వాటిని కూల్ చేస్తారా అని కొంతమంది, లేదు నెక్స్ట్ టార్గెట్ అదే ఓవైసీ విద్యా సంస్థలు కూల్ చేస్తారని ఒకటైతే ఎవరైనా ఉండనియండి. మీరు చిత్తశుద్ధిగా ఇప్పుడు మీ ఇక్కడ రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని మీకు శంకిస్తున్నామండి, ఓపెన్గా చెప్తున్నాం మేము. రేవంత్ రెడ్డి నువ్వు చిత్తశుద్ధిగా పనిచేయట్లేవు, హైడ్రాని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నావు. ఇది వాస్తవం అని మేము అంటున్నాం. కాదు అని నువ్వంటే నిరూపించుకో. ఇది కాదండి, బీఆర్ఎస్ నాయకులు నా మీకు చేస్తున్న ఆరోపణ తప్పు, నేను చిత్తశుద్ధిగా పనిచేస్తున్నా, గీతానుసారం ప్రకారమే, కృష్ణ బోధన ప్రకారమే చేస్తున్నట్టు కదా. చలో కూలగొట్టు, మరిగా పట్నమైందండి ఫస్ట్ కూలగొట్టు, పొంగులేటిది కూలగొట్టు. ఇవన్నీ కూలగొట్టకుండా నువ్వు కేవలము కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ని మాత్రమే, సెలెక్టెడ్ బిల్డింగ్స్ మాత్రమే కూలగొడుతున్నావు అంటే దాని అర్థం నీలో చిత్తశుద్ధి లేదు. నువ్వు దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసము, ఇతర ప్రత్యర్థుల్ని బెదిరించడం కోసము, కేసులు పెట్టడం కోసము పెట్టి వాళ్ళని లొంగ తీసుకొని బేరసారాలు చేసి మా పార్టీలో జాయిన్గా, కాంగ్రెస్ పార్టీలో అయితే ఏ కేసులు ఉండవని ఇప్పటికి ఎంతమందిని అట్లా బెదిరించింది మీరు? రైట్. ప్రస్తుతం మనతో విజయానంద్ గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు లైవ్లో. విజయానంద్ గారు గుడ్ మార్నింగ్. రైట్. విజయానంద్ గారు, హైడ్రా అనేది ఆ బుల్డోజర్ ఎవరి వైపుకు వెళ్తుంది, ఎవరి వైపు వెళ్లకుండా ఆగుతుంది, అట్లా కాదు. నిజంగా ఆక్రమణ చేస్తే ఎవరైనా కూడా సొంత పార్టీ నాయకుల అక్రమ నిర్మాణాలు కూడా కూల్చాలనేది డిమాండ్ వస్తుంది. అంతేగాని హైడ్రాకి ఎవరు ఇక్కడ వ్యతిరేకంగా మాట్లాడట్లేరు. బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకెవరు కానీ హైడ్రాకి వ్యతిరేకంగా మాట్లాడట్లేరు. కేవలం సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయొద్దు, లేకపోతే కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేయొద్దు, వాళ్ళ పార్టీలో ఎవరైతే ఉన్నారో, మంత్రులుగా ఉన్నారో వాళ్ళ ఫామ్ హౌస్లు కూడా కూల్చేయాలి. అప్పుడైతేనే హైడ్రా నిజాయితీ ఏంటి, ప్రభుత్వ నిజాయితీ ఏంటి అనేది బయటపడుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి మాట. దీని మీద మాట్లాడండి.
ఏ ప్రభుత్వమైనా ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే ప్రతిపక్షాలైనా ఇతర రాజకీయ పార్టీలైనా స్వాగతిస్తాయి, సపోర్ట్ చేస్తాయి. అది ఇప్పుడు ఇది ఒక హైడ్రా పేరు మీద వాళ్ళు ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటిని సంరక్షించడం ఒకటైతే, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ దానిలో ఈ కూలగొట్టే పని మాత్రమే లేదు అందులో. ఆ హైడ్రా నిర్మాణంలో ఒక 3-4 రకాల ప్రధానమైన పనులతోటి ఆ నిర్మాణం జరిగింది. అయితే ఆ పనులేవి ముందుకు రాకుండా మొట్టమొదటిగా స్థలాల పరిరక్షణను ముందడుగు తీసుకున్నప్పుడు ఒక ప్రభుత్వము ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు దీనికి చెడ్డ పేరు రావద్దు, లేదా ఆ కార్యక్రమం సక్రమంగా కొనసాగాలి, లేదంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నది అనేది ప్రజల్లో ఎస్టాబ్లిష్ కావాలన్నా మొట్టమొదటిగా ఆ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేస్తుంది అంటే, ఇట్లాంటి ఏవైతే విమర్శలు వస్తున్నాయో ప్రతిపక్షాల నుంచి కానీ సమాజం నుంచి కానీ వాటిని నివృత్తి చేసే పని చేసేసుకొని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నిరూపించుకొని దాన్ని ముందుకు తీసుకుపోవడం ద్వారా దాన్ని విజయవంతం చేయొచ్చు. అంటే వేరే ఉద్దేశాలతో ఆ పని చేయకపోతే, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఏమంటున్నాయంటే, వీళ్ళకి సెలెక్టివ్ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నారు హైడ్రాని. అంటే కక్ష సాధింపు చర్యల కోసము హైడ్రాని దానికి ప్రత్యేక అధికారాలు కట్టబెట్టి అది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు అని చెప్తున్నారు. నిన్న ఓవైసీ వాళ్ళు సిఎస్ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, దీనికి రాజ్యాంగ భద్రత లేదు అని. సో ఈ రాజ్యాంగ భద్రత లేదు అన్నటువంటి సంస్థ డైరెక్ట్ గా ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను, అవి కూడా కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలను కూడా కూల్చుకుంటూ పోతున్నది. అయితే ఎప్పుడైతే ఈ విమర్శలు వస్తున్నాయో ఈ విమర్శలకి ఏమంటున్నారు వీళ్ళు, ఒకవేళ మీరు కూల్చండి, మీ పార్టీకి చెందినటువంటి నాయకులై కూడా కూలుస్తామంటున్నారు కదా, మొదలు కూల్చండి అన్నప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెందినటువంటి ఆధారాలతో సహా గూగుల్ మ్యాప్ తో సహా ఏవైతే చూపిస్తున్నారో వాటిలో 4-5 వాటిని కూల్చిన తర్వాత ఇవాళ ఇన్కన్వీనియన్స్ కావచ్చు మిగతా వాటిని కూలిస్తే అసలు ఒక్క విమర్శ కూడా ప్రభుత్వానికి రాకపోతుండే. ఆ మంచి అవకాశాన్ని వాళ్ళు ఎందుకు వదులుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైతే హైడ్రాకు బాధితున్నారో వాళ్ళు చెప్తున్నారు, మాకు సరిగ్గా నోటీసులు కూడా ఇవ్వలేదు, మాకు సమయం కూడా ఇవ్వలేదు. సో గతంలో కోర్టు స్టే విధించినప్పటికీ కూడా కోర్టు తీర్పును కూడా కోర్టు స్టేని కూడా ధిక్కరించి ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తూ కూల్చివేతలు చేస్తున్నారు. కింద పెద్ద జరుగుతున్న చర్చ ఏమిటంటే సార్, ఇప్పుడు అనుమతులు జిహెచ్ఎంసీ అనుమతులు పర్మిషన్స్ తోటి ఆ నిర్మాణాలు జరిగి కొనుక్కునే వాళ్ళు కట్టుకున్న వాళ్ళు దీనికైనా ఇక్కడ ఏమైతుంది, రాజ్యాంగ పరిధిలో జరిగిన అంశాలన్నీ చెల్లుతాయని ఒక నమ్మకం ఉంటది సమాజం. అవునవును. దాన్ని ఒకవేళ మళ్ళీ దాన్ని ఏమన్నా సవరించాలంటే మళ్ళా రాజ్యాంగ సవరణ లేదా ఒక కొత్త ఏదన్నా రావాలి, లేదా కోర్టు నుంచి ఏదన్నా ఆదేశం జరగాలి అందులో తప్పు జరిగిందని. అట్లా కాకుండా ఒక అధికారి పర్మిషన్ ఇచ్చి ఇంకొక అధికారి వచ్చి కనీసం నీ పర్మిషన్ తప్పుడు వచ్చిందనే విషయాన్ని కూడా సంప్రదించకుండా ఆయన తొలగించే పరిస్థితి పోయిందనుకోండి, అసలు ఇక్కడ రాజ్యాంగం ఉందా, రాజ్యాంగేతర శక్తుల పరిపాలన ఉందా అనేది అనుమానమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు దాని ప్రొసీజర్ మంచిగా ఉందనుకోండి, ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. మనం ఏమంటున్నాం అంటే, ఇవాళ నిజంగా హైదరాబాద్ లో ఇట్లాంటి ప్రభుత్వ స్థలాల రక్షణ జరగాల్సిందే. అయితే ఆ జరుగుతున్న క్రమంలో ఒక ప్రొసీజర్ మనం ఫాలో కాదు. రైట్. అది ఏమైతుంది, ఇదంతా కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అదే విధానం కొనసాగుతున్నట్టుగా స్పష్టమవుతున్నది. ఇవాళ ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చి ఒక విచారణ కమిటీ వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్లు ఏంటి, అది బఫర్ జోనా కాదా అని మీరు నిజంగానే ఓపెన్ గా మీడియాను పట్టుకొని పోండ్రి. ఏమైతుంది, ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే కూల్చడానికి పోతున్నారో ఆ ఓనర్ని అక్కడికి ఎందుకు పిలుస్తలేరు? ఆ ఓనర్ కు సంబంధించిన అడ్వకేట్ తో కోర్టుకు సంబంధించిన వాళ్ళు ఎవరో, వాళ్ళకి సంబంధించిన ప్రతినిధో ఎవరో ఒకరు రావాలి కదా. అవును. అట్లా కాకుండా మీరు డైరెక్ట్ కూల్చేసి రైట్. ఓకే విజయానంద్ గారు, వాడి పరిస్థితి ఏంటి? తర్వాత ఒక అడుగు ముందుకేసి కోర్టులో ఉన్నా గానీ కోర్టులు కూడా తప్పే అనే కాడికి ప్రచారం జరుగుతుంది. ఇట్లా జరుగుతా రేపు ఎక్కడ దాకా పోతాము. రైట్. ఓకే ఓకే విజయానంద్ గారు. హైడ్రా చట్టబద్ధత జరుగుతుంది. చట్టబద్ధత పక్కన పెట్టి ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి, ఒక అపార్ట్మెంట్కు పర్మిషన్ ఇచ్చింది జిహెచ్ఎంసీ. ఒక 20 సంవత్సరాల క్రితం ఇచ్చింది కూడా గొలగొట్టిరు మొన్న. 20 సంవత్సరాల క్రితం ఒక పర్మిషన్ ఇచ్చినారు. ఇవాళ మీరు వచ్చి ఏమంటున్నారు, దాన్ని ఇది బఫర్ జోన్లో ఉంది లేదా ఎఫ్టీఎల్లో ఉంది అంటున్నారు.
ఎఫ్టీఏలో ఉందంటే 20 సంవత్సరాల క్రితం జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చిందని మీరు పరిశీలిస్తలేరు. ఉన్నదని కూలగొడుతున్నాడు. ఎవరి రిపోర్ట్ ఇది? ఇరిగేషన్ రిపోర్ట్. ఇరిగేషన్ వాళ్ళగా చెరువుల గురించి సంబంధించి ఎక్కడి వరకు బఫర్ జోన్, ఎక్కడి వరకు ఎఫ్టీఎల్ ఉందని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పాలి. అదే ఇరిగేషన్ ఎన్ఓసి ఇస్తేనే మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఎక్కడైనా కానీ మీకు వాటర్ బాడీ మీకు స్థలం పక్కన ఉంది, మీరు పర్మిషన్ కావాలంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది అది. ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే కదా జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. మరి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంటుంది, ఇరిగేషన్ ఎన్ఓసి ఉంటుంది, వాళ్ళనే వదిలిపెట్టేసి పర్మిషన్ ఇచ్చినని సామాన్య ప్రజలు మధ్య పీపుల్ కొనుక్కున్నారు దాన్ని. నువ్వు ఏం పరిశీలించాను? అనుమతులు లేని కూలగొట్టు. నేను రంగనాథ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఎన్ కన్వెన్షన్కి అనుమతులు లేవు, చలో కూలగొట్టినావు, సంతోషం. కానీ అనుమతులు ఉన్న వాటిని, అనుమతులు లేని వాటిని మీరు ఒకే గాట కట్టి ఎప్పుడో 20 సంవత్సరాలకి ఇచ్చిన అనుమతులు ఉన్న వాటిని కూడా మీరు అనుమతులు లేని వాటిల్లో అంటే ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ అనుమతులు ఇవ్వకూడదు. ఇచ్చున్నారు. అనుమతులు లేని మేము కూలగొడుతున్నాము, అక్రమ నిర్మాణం అంటారు దాన్ని. దీన్ని అక్రమ నిర్మాణం అనరు, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తెలంగాణ ప్రజలు, మిగతా హైదరాబాద్ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తున్నాము, దానికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, చలో కూలగొట్టు. నేను ఒకటి కట్టుకుంటే ఎఫ్టీఎల్లా నాకు అనుమతి రాదు కాబట్టి నేను దొంగతనం కట్టుకున్నట్టే కదండి, ఇది అక్రమ నిర్మాణమే కదా, కూలగొట్టును, మంచి సంతోషం, కూలగొట్టు. కానీ ఒక అథారిటీ, ఇదే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయితే ఇవాళ కూలగొడుతున్నదో ఆ ప్రభుత్వమే ఎవరైనా చీఫ్ మినిస్టర్లు ఎవరైనా ఉండని ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని అదే ప్రభుత్వం పోయి ఎట్లా కూలగొడుతుంది? దానికి వివరణ ఉండదా? దానికి ఒక ప్రాసెస్ ఉండదా? దానికి ఒక పద్ధతి పాడు ఏముండదా? తెల్లారుదామని రేవంత్ రెడ్డి కలబడి, తెల్లారుదామని రంగనాథ్ కలబడి పోయి తీసుకుపోయి కూల్చేస్తారా మీరు? దయచేసి ఇప్పటికైనా హైడ్రా దానికి సంబంధించి ఆలోచించవలసినవి. రాజకీయ కక్షలు ఉపయోగించుకోకూడదు, మొదటిది. రెండవది, నిర్మాణాలను మీరు కేటగరైజ్ చేయండి. బఫర్ జోన్లు ఏమున్నాయి, ఎఫ్టీఏలు ఏమున్నాయి, నిర్మాణాలు, దీంట్లో అనుమతులు ఏమున్నాయి, అనుమతులు లేని ఏమున్నాయి. మీరు ఆ అధికారిని జైలుకి పంపండి, ఫస్ట్ అది మొదలు పెట్టండి. ఎక్కడ మొదలు పెట్టాలంటున్నా మీరు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చిన దగ్గర మొదలు పెట్టండి. దాన్ని మొదలుపెట్టి ఎవరెవరు ఉన్నారో దాని బాధ్యులను తీసుకున్న తర్వాత నిర్మాణం జరిగింది, పర్మిషన్ చేసి కొనుక్కున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైనా అడ్రస్ చేస్తున్నారు రాజేష్ గారు? ఎవరు లేరు. అనేక మంది ఇలా రోడ్ల మీదకి వచ్చి ఆ ఆడపిల్లలు మొత్తం, మహిళా మనులు మొత్తం ఏడుస్తున్నారు. అరే మీ 22 సంవత్సరాల క్రితం కొనుక్కో, ఒక వార్త చూసి నేను 21 years బ్యాక్ కొనుక్కున్నారట వాళ్ళు. అరే నువ్వు బజాట్లో పడేసి ఇదేందే నాకు అర్థం కాదు. ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఏం ఆటవిక రాజ్యమా? నీ కోర్టులు అవసరం లేదు, నాకు ఎవడు అవసరం లేదు, పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పిన ఎట్లా చెప్పినాడు శ్రీకృష్ణుడు నీకు?